అవుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏవైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందు నుంచిగానే వ్యూహంగా వెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గవర్నర్ చేత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో సో అది పూర్తిగా దాన్ని బేస్ చేసుకుని ఉందని కూడా బీజేపీ పార్టీ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని వ్యాఖ్యలు వచ్చినట్టు మనకు సమాచారం అవుతుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ పార్టీ ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ గారు ఇవాళ ఈ ప్రభుత్వానికి హెడ్. కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ హెడ్ అనేది గవర్నర్ గారే. గవర్నర్ గారు ఇక్కడ సొంత అభిప్రాయం ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. మా పార్టీ అభిప్రాయం కూడా అదే. గవర్నర్ గారు అయితే ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏ విషయాలైతే వ్యక్తం చేస్తుందో ఆ విషయాలనే తన ప్రసంగంలో రిఫ్లెక్ట్ ఉంటుంది సహజంగా. రేపు అసెంబ్లీ మీటింగ్, జాయింట్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ మీటింగ్ నాడు ప్రభుత్వమే వ్యక్త అభిప్రాయాన్ని చెప్తుంది, ఒక నోట్ పంపిస్తుంది, గవర్నర్ గా ఆ ప్రసంగం చెప్తారు. ఇక్కడ గవర్నర్ గారితో ఫ్రీడమ్ తీసుకొని రిపబ్లిక్ డే కాబట్టి ప్రభుత్వం ఎట్లా పని చేసింది అనేటువంటి వ్యక్తం చేసే ఉంటుంది. మేము అలా తప్పు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమే కాదు, ఇది ప్రజల అభిప్రాయం. గవర్నర్ గారి అభిప్రాయం కూడా కాదు, ఇది ప్రజల అభిప్రాయం. గతంలో ప్రజలు అనేక రకాలుగా అనేక రంగాల్లో బాధపడ్డారు కాబట్టి, నష్టపోయారు కాబట్టి ప్రభుత్వాలు మారినాయి. వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపు 50 రోజులు 60 రోజులు అవుతుంది. మేము వెంటనే బీఆర్ఎస్ లాగా తొందరపడట్లేదు.